ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నాలెడ్జ్ లెర్నింగ్ మౌన. ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ లండన్ నుండి అమ్మ వస్తుంది. అందరినీ ఉండే పెద్ద మనిషి అందరినీ కాపాడుతాడు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, గంట సింబల్ని నొక్కండి. నాలెడ్జ్ లెర్నింగ్ మోనా. నేను ఇండియాకి వెళ్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, నేను మా ఇంటికి వెళ్తున్నాను. ఇండియాకి దగ్గరకు వచ్చేసాం. ఎంతో సంతోషంగా ఉంది మా ఇంటికి వెళ్తుంటే. దగ్గరకు వచ్చేసినట్టున్నాయి మా ఊరు. వచ్చేసాం మా ఇంటికి. హాయ్ హాయ్. అమ్మ ఎట్లున్నావు? నేను నీకు చెప్పాలా? హాయ్. నేను మా అమ్మమ్మ వాళ్ళ నుంచి వచ్చాను. మళ్ళీ గింత స్టైల్ చెప్తాను. ఎంత ఫ్లవర్ నీ పిచ్చి కాను. మెంటల్ నాకు తెలుగు రాదు. నేను తెలుగు మీడియం. నేను అమెరికా నుండి వచ్చాను. మరి కింద నేను ఇంగ్లీష్ లో చెప్తున్నాను. నాకు తెలుగు రాదు కదా. కాదు, ఊరు వాళ్ళు చూస్తే ఈమె ఎవరు ఎక్కడి నుంచి వచ్చిందని అనుకో. వాట్ ఈస్ విలేజ్ గర్ల్? తెలుగు మాట్లాడుతున్నా. ఇంగ్లీష్ రావాలా? తెలుగు వచ్చు. తెలుగు నాకు ఇంగ్లీష్ తెలుగు రాదు. నేను లండన్ నుండి వచ్చాను. ఇదంతా నేను చేసే ప్లాన్. నేను చేసే ప్లాన్కి వాళ్ళు భయపడి కావాలి. అంతా ప్లాన్ చేసి వాళ్ళని బలి చేసుకుంటాను. నాకేమైనా పని ఇస్తావా? ఏమేమి పని చేపిస్తావు? నీకు వంట వస్తుందా? వస్తుంది. మరి నాకు రోజు వంట చేసి ఇస్తావా? ఇస్తా. మళ్ళీ నాకు నాతో రావాలి. నాకు గొడుగు పట్టుకోవాలా, హ్యాండ్ బ్యాగ్ పట్టుకోవాలి. పట్టుకుంటా. ఈ ఊర్లో నేను ఒక స్కూల్ పెట్టుకున్నాను.
నేను ఒక స్కూల్ పెడతాం అనుకుంటే గీత దగ్గర తీసుకొస్తావా నువ్వు? నేనే పెద్ద మనిషి అమ్మా. నేను ఈ ఊర్లో స్కూల్ పెడదాం అనుకుంటానా. మరి ఎక్కడ పెడతావు? ఎక్కడ గ్రౌండ్ ఉన్నదో అక్కడ పెడతా. పెద్ద గ్రౌండ్ మంచిగానే పెడతా. పిల్లలని జాగ్రత్తగానే సాయంత్రం కాగానే టైంకి ఏంటి వాళ్ళని కొట్టొద్దు తిట్టొద్దు. మరి కొట్టినా తిట్టినా నేనైతే పంపించేస్తా. సరే బాగా గ్రౌండ్ చూపిస్తా. ఆమె మంచిదానే ఎందుకు తీసుకొచ్చిన? మంచిదే. అంత మంది అంత తెలుగు వచ్చు. ఏమేమొచ్చు? ఇంగ్లీషేనా? హిందీ వాళ్ళందరూ మరి హిందీ టీచర్ ఉన్నారు. మన 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 ఇది ఊర్లో ఎక్కువ టీచర్స్ ఎవరు లేరు, ఇద్దరు. ఓకే మరి ఇప్పుడు సెట్ చేద్దాం పా స్కూల్. ఇక పోదమ్మా. తక్కువ ఎదవల్లారా. హలో, నాకు డబ్బు వస్తుంది. హలో, ఇక్కడ నేను స్కూలు హాస్పిటల్ రెంట్ కట్టించి ఇక్కడ నేను అంతా ప్లాన్ చేసి పైసలు తీసుకొని నేను అమెరికా వెళ్ళిపోతా. ఇక్కడికి మళ్ళీ ఎప్పుడు రాను. పని చెప్తా. ఇంత పెద్ద మోసం చేసినా స్కూల్ హాస్పిటల్ కట్టిస్తా అని చెప్పి మళ్ళీ డబ్బులు తీసుకొని అమెరికా వెళ్తా. మేము పిల్లలు రానియం, హాస్పిటల్ ఉన్న ఎవరిని రానియం. మేము ఎవరికైనా జ్వరం ఏమైనా వస్తే మేమైతే పల్లెటూరు కాదు, మేము చేపించుకొని మళ్ళీ ఇక్కడ వస్తాం. చేపించుకుంటే నాకేంది, నేను అమెరికా వెళ్ళిపోతా. డబ్బులు ఎక్కడి? నేను వెళ్ళిపోతా. తక్కువ ఎదవల్లారా. పిచ్చి కాను పార్థాయ